గర్ల్ ఫ్రెండ్ ఉందా నీకు? ఎక్కడన్నా నువ్వు ఏ హీరోయిన్ దొరికితే ఆ హీరోయిన్ ని ఫ్లర్ట్ చేస్తా ఉంటావు అసలు? ఈ రోజు ధైర్యం చేయట్లేదన్నా. వదిన కదా యాక్చువల్ గా నాకు డైలాగ్ ఉంది చెవుదాం అనుకున్నా, వదిలే ఆపేసా. అవునా? ఆల్ఫాబెట్స్ రాసేవాళ్ళు తప్పు రాశారు మేడం. ఆర్ తర్వాత టీ రావాలి. రష్మి తేజ. మధ్యలో ఎస్ వచ్చేసింది కాబట్టి ఇంకేం చేయలేకపోయా, కూర్చున్నా బాగా చేయకుండా. RST సూపర్. అందుకే కదా సభాముఖంగా కెమెరా ముఖంగా వదినని పిలిచాను. ఇంక అంతకంటే ఏం చేయాలి? ఏమంటారు? వదిలే కదా. మీరు ఏమనుకుంటున్నారో కింద కమెంట్స్ లో తెలియజేయండి మేడం. ఒకటి వచ్చింది వదినట్టు సరసాలు. సుధీర్ అన్నతో వన్ ఆఫ్ ద బెస్ట్ మెమరీ అంతే. నాన్న సిగ్గుపడుతున్నాను. రష్మి గారు అంటే హయ్యే, మాకు ఎప్పుడు హయ్యే. RS అయితే జోడి, RT అయితే బోడి. గుత్తి వంకాయ అండ్ ఫస్ట్ గుత్తి వంకాయ ట్రై చేయండి. మేడం మీరు ఫస్ట్ నుండి వెజ్జా? నా ఫాదర్ సైడ్ వచ్చి ప్యూర్ వెజిటేరియన్, అంటే కొన్ని కొన్ని సైడ్ వచ్చి మనుషులను కూడా వదలరు. వాట్ ఈస్ యువర్ డైట్ మేడం? జనాల బుర్ర తింటాం. సీటీ వేసి బేసిక్ తడకా వేసి అట్లాంటివి. ప్రెషర్ కుక్కర్ సుర్ర 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 అంటది కదా, అది ఆవంటే అర్థమవుతుంది. ఆవంటే కవ్వు కదన్నా. ఇవి కూడా కుదురుతాయి. ఎవరు ఒళ్ళో కూర్చుంటారు చెప్పండి? నేను చచ్చిపోతా. అసలు ఈ బొమ్మ బ్లాక్ బస్టర్ మూవీ నవంబర్ 4 రిలీజ్ అవుతుంది కదా మేడం. ఒకవేళ మీరు మూవీస్ లో రాకపోయి ఉంటే ఏమయ్యేవాళ్ళు? సంథింగ్ అడ్మినిస్ట్రేషన్ లో వెళ్ళేదాన్నేమో. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ అవుతారేమో. మేడం మీరు చేయాలనుకున్న మూవీస్ ఏమన్నా మిస్ అయినా ఏమన్నా ఉన్నాయా? అలా ఏం లేదు, నాకు వచ్చిన సినిమాలు అన్ని ఆల్మోస్ట్ చేశాను. ఇదేమాత్రం నాకు ఎవరు చెప్పలేదు. ఇప్పుడు నాకు గ్లామర్ చేయడం కూడా ఇష్టం, కానీ జనాలకి నా గ్లామర్ రోల్స్ గుర్తుండిపోయి ఇంతకు ముందు చేసిన ఆ ఫ్రెండ్ రోలు, ఆ క్యూట్ రోలు అవన్నీ గుర్తుండట్లేదు. ఏం చేయమంటావు? ఇంతకు ముందు అంటే గుర్తొచ్చింది, అంతకు మించి అది ఏదో నా తొడల గురించి మాట్లాడారు కదా అప్పుడు. ఏమి ఇవన్నీ మనకి ఇవన్నీ అవగాహనాలు ఉండవు. కరెక్ట్ చెప్పారా? అవగాహన మేడం, ఆవాలు కాదు. అవగొట్టేస్తారు అదే ఎగ్గొడేస్తారు. ఒక డాగ్ ని బెడ్ బోర్డింగ్ లో పెట్టాలంటే నెలకి 10,000 రూపాయలు వాళ్ళకి మనం కట్టాలి. ఫుడ్ ప్యాకెట్స్ పంపాలి పెద్ద పెద్దవి, వెటర్నరీ డాక్టర్ కి ప్రతి నెల. అలా ఖర్చు ఇమాజిన్. నెలకి ఒక కుక్కకి 25,000 అయింది అనుకోండి, ఓ 30 కుక్కలు ఉన్నాయి అనుకోండి, 7.5 నుంచి 10 లక్షలకు ఉట్టి వాటికి అవుతుంది. కానీ జనాలకి ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు నాకు నందు చెప్పాడు యూ షుడ్ పుట్ ఇట్ అవుట్ అండ్ ఆల్. ఫస్ట్ రియాక్షన్ చాలా నెగిటివ్గా వస్తుంది. ఏంటి కుప్పలు సంపాదిస్తున్నావు కదా, నువ్వు చూసుకోవచ్చు కదా అని. Hi everybody, like, share and subscribe Tasty Teja channel. లంచ్ టైం కదా, ఇక మొదలు పెడదాం. ఆకలిస్తుంది. నాకు కూడా ఆకలిస్తుంది. నీకు ఎప్పుడు ఇదని చెప్పు, సగం కుండది పెంచిందే షోల్ చేసుకొని. దీనికి దిష్టి కొట్టద్దు మా తేజకి. కొట్టడం ఏంటి, పెడతా. టేస్టీ ఒక ఫేమస్ స్టెప్ ఉంది తెలుసా? లవ్ ఆల్ ద హేటర్స్. ఏది ఇప్పుడు మీరు కూడా ఊతారు, బాగోదు కెమెరాలది. లవ్ ఆల్ ద హేటర్స్. ఇలా తిప్పాలి. రుబ్బు కమాన్, యు రుబ్బు రోల్ కమాన్. ద హేటర్స్. దమ్ముంటే తేజలో చేసి చూస్తా. పెద్ద డాన్స్ వచ్చంటావుగా తేజ. ఆ షేక్ ఇచ్చా చూడు ఒక్కసారి చేయి. రెడీ? నీకు రాదు తేజ, అజ్జి ఆ షేక్ చూపి తేజ. నా సైడ్ నుంచి షేక్ చేసి ఇంపాసిబుల్, ఓన్లీ తేజకే సాధ్యం అది. అయినా ఇట్లాంటి స్టెప్పులు కంపోజ్ చేయడం స్టార్ట్ చేయడం మేడం గారు స్టార్ట్ చేశారు. ఇదేదో ఉంటుంది, ఇది ఒకటి. ఇది కొత్తదా? నడువు నొప్పి అటు ఇటు తిరుగుతుంది.
నడువు నొప్పి అంతే. నాకు అప్పటికప్పుడు ఏ ప్రాబ్లం ఉంటుందో దాన్ని బట్టి నేను సెట్ చేసుకుంటాను అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ కూర్చొని చేతిలో పొట్టు అది పున్నా మామిడి నడుము నొప్పికేమో ఇట్లా అయింది అంతే. నెక్స్ట్ ఏం వచ్చింది మేడం? నెక్స్ట్ ఇంకొంచెం ఇలా వచ్చి నెక్స్ట్ కాల్ నొప్పి కాబట్టి గెట్టెట్ట హాయ్ యాక్చువల్గా బాయ్స్ అందరూ ఫేస్ చేసేది హెయిర్ లాస్ ప్రాబ్లం. దానికోసం మన దగ్గర అద్భుతమైన సొల్యూషన్ ఉంది. అదే మ్యాన్ మ్యాటర్స్ హెయిర్ గ్రోత్ గమ్మీస్. ఇది మనం డైలీ ఒకటి సరదా గమ్మీస్ అంటే ఏం ఇవ్వండి చాక్లెట్ లాగా ఉంటాయి. సరదాగా ఒకటి తీసేసుకుని రోజు ఒకటి అలా 2 to 3 months కానీ తింటే అద్భుతమైన రిజల్ట్ వచ్చింది. చూసుకో ఇలా చేయడం వల్ల ఏంటంటే ఉపయోగం, హెయిర్ అండ్ బియర్డ్ గ్రోత్ అవుతుంది, మేక్స్ హెయిర్ థిక్కర్ అండ్ స్ట్రాంగ్, ప్రివెంట్స్ హెయిర్ థిన్నింగ్, reduces breakage, stimulates collagen production and prevents your hair from aging. ఇందులో ఏ విటమిన్స్ ఉంటాయంటే బయోటిన్, జింక్ అండ్ మల్టీవిటమిన్స్. ఇది చాలా సేఫ్ తినడానికి అండ్ 0 సైడ్ ఎఫెక్ట్స్. ఎందుకంటే షుగర్ ఫ్రీ, 100% vegan, gelatin free, nutrients gaps in daily diets. That's why it's చాలా convenient. And Man Matters is the only India's holistic men's wellness platform. Man Matters లో hair, skin, weight, sexual well-being, performance, hygienic and sleep category వీటికి సంబంధించిన గమ్మీస్ అన్ని ఉంటాయి. సర్టిఫైడ్ డాక్టర్స్ తో ఫ్రీ అండ్ కాన్ఫిడెన్షియల్ గా మనం కన్సల్ట్ చేయొచ్చు ఫర్ మెన్స్ హెల్త్ అండ్ వెల్నెస్ ఇష్యూస్. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. మీరు కావాలనుకుంటే ఆర్డర్ చేసుకుని. థ్యాంక్ యూ సో మచ్. నాకైతే కింద కూర్చుని తినటం ఇష్టం. మా అందరికీ ఇంట్లో కూడా అందరం ఇలా కింద కూర్చుని తింటాం. నువ్వు కూడా ప్రాక్టీస్ చేయి రోజు. డైనింగ్ టేబుల్ లో మానేయండి. ఇంట్లో ఇలా హాయిగా కింద కూర్చొని బాసం పెట్టాలంటారు. తింటాం ఇష్టం కానీ కింద కూర్చొని తింటాం కష్టం. బట్ దిస్ ఇస్ ద బెస్ట్ వే టు ఈట్. సరే ఓకే డన్. ఓపెన్ చేద్దాం మేడం. yes గుత్తి వంకాయ పులావ్. హలో మేడం, గుత్తి పైన అంటింది. ఏం పర్లేదు. ఓకే ఫస్ట్ స్టార్టర్స్ తో స్టార్ట్ చేద్దాం. జస్ట్ ఐఎమ్ ఓపెనింగ్. అసలు ఏమేమి ఉన్నాయి? ఓకే ఓకే అదేంటి? ఆవకాయ పప్పు అన్నం. వావ్, సమ్ క్రేజీ ఫుడ్ ఉంది వాళ్ళ. నాకు ప్రమోషన్స్ లో ఫుడ్ వీడియోస్ చేస్తూ ప్రమోట్ చేయడం అంటే ఎంత ఇష్టం అంటే. ఎన్ని చేసేవాళ్ళు ఇప్పుడు దాకా అట్లా? బొమ్మ బ్లాక్ బస్టర్ కి ఫస్ట్ టైం, సవారీ అప్పుడు 2 చేశాను అండ్ ఐ లవ్ డూయింగ్. ఇది నా ఫస్ట్. యాక్చువల్లీ ఇలాంటి యూట్యూబ్ బ్లాగ్స్ ఇవన్నీ ఎక్కువగా కోవిడ్ స్టార్ట్ అయింది కాబట్టి దాని తర్వాత ఇట్లాంటి ప్రమోషన్స్ ఎక్కువ జరుగుతున్నాయి. ఒకరోజు రష్మి వాళ్ళ ఇంట్లో పెట్టుకుందాం, రష్మితో వండిద్దాం సరదాగా. లేదంటే నేను వండుతా. అప్పుడు తిన్నాక నేను వండితే ఆ రియాక్షన్ తిన్న తర్వాత వచ్చే రియాక్షన్ మనం వంటే కదా, తన వంట తన తిన్నా. నేను వంటే ఇక మీరు అందరూ అంటారు. బొబ్బట్లు. ఐ లైక్ బొబ్బట్లు. బొబ్బట్లు విత్ నెయ్యి వేసుకో. నెయ్యి ఐ అవాయిడ్. ఏదో మనోడు ఓపెన్ చేస్తున్నాడు కదా అని చెప్పి కూర్చొని చూస్తాం. మనోడు ఇన్నర్ వాయిస్ ఒకటి నేను చేస్తుంటే మీరు ఖాళీ కూర్చొని మీరు చేయొచ్చుగా. జున్ను. జున్ను నాకు అంత సీన్ లేదులే. పంచుకుంటున్నారంటే అందరికి అన్ని కాదు, జున్ను మొత్తం నేను తినేస్తా. నేను తిన్నా. ప్లీజ్ హ్యావ్ ఇట్. అమ్మా ఇది చాలా ఫేమస్. ఇది గుంటూరు పొడి పేరు టిక్కల. గుంటూరు పొడి పేరు టిక్కల్లా. నువ్వు బూతులు అది ఎలా రాసు? పొడి పన్నీర్ టిక్కా మేడం. పిక్కలు. హలో పొడి పన్నీర్ పిక్కలాట. పొడి పన్నీర్ ఎలా రాసుంది? టిక్కా. టిక్కా కదండి, టిక్కా. అసలు మనం జోకేస్ లేకపోయినా టేస్ట్ తీసి నవ్వేదానికి మనకు నవ్వొస్తుంది. నాకు ఈ పిక్క కొంచెం ఇక్కడ కూడా అంటుకుంది, గుత్తి అంటుకుంది, పిక్క అంటుకుంది. అలా కానీ ఇలా తెచ్చారా, ఇలా తిప్పేసి తెచ్చారా? తమ్ముడు పనీర్ టిక్కా పులావ్. ఇది ఛాలెంజ్. నువ్వు మనతో గేమ్స్ ఆడించావుగా. ఇప్పుడు నువ్వు గేమ్ ఆడాలి. ఆడేడవందండి బాబు. అది నేను ఇస్తాగా. వద్దు ఆగు, నువ్వు మరి ట్రై అయినా కొంచెం ముందుకు జరుగు. అక్కడ నుంచి ట్రై చేయి. ఇప్పుడు నేను ఉన్నాను అనుకో, ఇలా ఉంది, ఇది అందుకోగలను. మరీ దూరంగా ఉన్నా నువ్వు కూడా అందుకోగలను. కొంచెం నొక్కు, లాగు, నొక్కు నొక్కు. సరే ఓకే అండి. అంటే చాలు. ఇది కావాలా అది కావాలి? అది ఫస్ట్ ఇది, దాని తర్వాత అది. నెక్స్ట్ పెట్టు నా రష్మి గారు. పెట్టు నువ్వు మరి చాదస్తో. అప్పడాలు అయిపోతాయి. నొక్కు, ఇది నొక్కు లోపలికి. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఇది బాడీ షేపింగ్ కాదు. ఇంపార్టెంట్ ఏంటంటే ఒబేసిటీ కానీ కొలెస్ట్రాల్ కానీ ఎక్కువ ఉంటే మంచిది కాదు హెల్త్ కి.
అండ్ ఇది హెల్త్ కండిషన్ అయితే అర్థం అవుతుంది, థైరాయిడ్ ప్రాబ్లం అట్లాంటిది అయితే అర్థం ఉంది. ఇవన్నీ అది కాదు, ఇది తెచ్చుకున్న థైరాయిడ్ మేడం ఫ్రమ్ 6th class onward. అవునా? తగ్గేది కంట్రోల్ అయితే మీరు ఇంకా కంట్రోల్లో ఉండాలి. అరే ఏంట్రా ఇది? ఇప్పుడు ఏం పెట్టలేమో నాకు లేదు. నేను కంట్రోల్లో ఉండాలి. డైట్ విత్ టేస్టీ తేజ అని చేయాలి. టేస్టీ తేజ డైట్ ఫుడ్. అరే ఇది ఒక సపరేట్ ఛానల్ పెట్టి ఇది చేయొచ్చు. ఎలా కనిపిస్తానరా నీకు? ఏంటండి జీవితం అన్నది తింటా ఉంటాను నేను. అన్ని ఛానల్స్ ఒకటి టేస్టీ తేజ డైట్ ఫుడ్, అది మీకు పాజిటివ్ గా ఉంటది కదా. yes మేడం, ఆకలేస్తుంది, నేను లేట్ చేయండి మేడం. మొక్కజొన్న వడ తీసుకోండి. థాంక్యూ డార్లింగ్, థాంక్యూ. ఇది మొక్కజొన్న వేపుడు. మొదలెడుతున్నా. ఇది పనీర్ పులావ్. ఆ చిన్న డబ్బాలో ఏమున్నాయి? ఇది అదేంటంటే డిలైట్ మేడం. అది పాయసం మేడం. కాదు, ఇవి స్టార్టర్స్. అప్పటి నుంచి స్టార్టర్స్ చెప్పి మెయిన్ కోర్స్ మొత్తం ఓపెన్ చేయించావు తేజ. ఇదేంటి? మష్రూమ్. మష్రూమ్ మా ఇద్దర్ ఫేవరెట్. థ్యాంక్ యూ మేడం. అసలు యాక్చువల్లీ వాట్ ఈస్ యువర్ డైట్ మేడం? నా డైట్ అండి ఇట్స్ వెరీ నార్మల్. జనాల బుర్ర తింటాం. అది కాకుండా అది నా మెయిన్ కోర్స్. ప్యూర్ నాన్ వెజిటేరియన్. ఓన్లీ జనాలు బుర్ర గ్రే మ్యాటర్ తింటా. డైట్ అనేది అట్లా ఏం లేదు. ఐ ఈట్ రెగ్యులర్ నార్మల్ ఫుడ్. రష్మి డైట్ ఏంటో నిజం చెప్తున్నా, నాకు తెలుసు కదా. చెప్పనా? జంక్ తినదు, జంక్ ఇంటి ఫుడ్ తింటుంది, ఎంత కావాలో అంత తింటుంది హాయిగా. అంతే. ఓకే మేడం, మీకు వంట వచ్చా? వచ్చు. ఏముంటారు మేడం? అన్ని మిక్స్ దాల్, వెజ్ కర్రీస్, పప్పు, అన్నం. ఎవరైనా తిన్నారు అవి? అంటే నేను అంటే మరి రుచికరంగా అట్లా చెయ్యను. చేసామంటే చేసాము. మోరలెస్ ఇట్స్ లైక్ ప్రెషర్ కుక్కర్ కుకింగ్. అంటే ప్రెషర్ కుక్కర్ అంటే అన్ని దాంట్లో వేసి కిచడీ లాంటివి మిక్స్ అన్ని వెజిటేబుల్స్ వేసేసి సీటీ వేసి బేసిక్ తడకా వేసి అట్లాంటివి. ప్రెషర్ కుక్కర్ సుర్ర 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 అంటది కదా అది. సీటీ వేయటం కాదు, సీటీ వస్తుంది పెడితే. అదే అంతే, మొత్తం ఉడికిచ్చి దాంట్లో వేస్తే అదే కూర ఉండేసింది కదా, అట్లాంటివి చేస్తా ఉంటారు మేడం. నీకు వచ్చావంట తేజ? బాగా వచ్చానా? అవునా? డైరీ ఐటమ్స్ తిన్నా, అందుకే జున్ను కూడా నేను తిన్నాను. సరే ఓకే. నేను యాక్చువల్గా ఓకే ఈరోజు ఫుడ్ ఇక్కడ అంతా మనం తెచ్చింది కృష్ణపట్నం. యాక్చువల్గా ఇప్పుడు అక్కడికి వెళ్ళారా ఒకసారి ఎప్పుడన్నా? కృష్ణపట్నంకి వెళ్ళా. కృష్ణపట్నంలో ఉన్న మాక్సిమం వెజ్ డిషెస్ అన్ని నేనే తిన్నా అక్కడ. ప్యూర్ చెఫ్ కన్నా ఎక్కువ మీరే చదువుతారు ఎక్కడ? మామూలుగా నా దగ్గర వీడియో ఉంటుంది, పెడతాను. మొత్తం వెజ్ మెనూ మొత్తం చెప్తాను అందులో. వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేసెస్ కృష్ణపట్నం. డిలైట్ చాలా ఇష్టం. ఓకే, యాక్చువల్గా మీరు ఇద్దరు నా ఛానల్కి వస్తున్నారని చెప్పి నేను కమ్యూనిటీ పోస్ట్ పెట్టాను. క్వశ్చన్స్ వచ్చాయా? ఆబ్వియస్లీ. అంటే చాలా మంది మిమ్మల్ని కలవలేని వాళ్ళు మిమ్మల్ని అడగాలనుకుంటారు కాబట్టి ఆ క్వశ్చన్స్ ఇప్పుడు నేను అడుగుతాను. నందు బ్రో, బైజూస్ క్రికెట్ లో ఎందుకు రావట్లేదు? క్రికెట్ లైవ్ వస్తున్నాగా. ఇన్ఫాక్ట్ నా సినిమా 4వ తారీఖు రిలీజ్ ఉందంటే నేను క్రికెట్ ఎప్పటి వరకు చేసి వచ్చా. 28th రోజు కూడా మ్యాచ్ చేసి 29th మాత్రం అప్డేట్ లో లేరా ఏంటి? నెక్స్ట్ రష్మి గారు మీకే అండి. రష్మిస్ మోస్ట్ ఛాలెంజింగ్ సీన్ ఇన్ హర్ మూవీ. 2-3 ఉన్నాయి, బట్ మోస్ట్ ఛాలెంజింగ్ 2 ఉన్నాయి యాక్చువల్లీ. ఒకటి వచ్చి మనం ఆల్మోస్ట్ మార్నింగ్ ఒక 9 o'clock. అది ఛాలెంజింగ్. ఆవులో గేదెలో కాదమ్మా. నువ్వు ఆవు చెప్పినా మిగతా వాళ్ళు కూడా తెలుగు స్పష్టంగా తెలుగు రాని వాళ్ళు కూడా అర్థం కావట్లేదు. ఆవు అంటే అర్థమవుతుంది. ఆవు అంటే కవ్వు కదన్నా. ఆవు కాదు, ఆవా. ఆవ అంటే పడవలో కాలువలా ఉండి పెద్ద కాలువ, లోటస్ పాండ్ లాంటి పెద్ద పాండ్ అది. షూటింగ్ చేసాం. సో అందులో షూటింగ్ చేస్తే అది మరీ లోతుగా ఉంటది, సో బురదగా ఉంటది. సో అది ఒకసారి లోపల వెళ్తే ఇంకా సాయంత్రమే రావడం, బికాస్ వచ్చి వెళ్ళడం అది పాసిబుల్ కాదు. సో టైం కూడా వేస్ట్ అవుతుందని చాలా లైటింగ్ అదంతా. సో ఒక 9 o'clock వెళ్తే ఆ బురదలో నీళ్ళు అదంతా ఈవినింగ్ ఒక 5-6 వరకు అక్కడే ఉన్నాము. లంచ్ ఇంకా ఏంటి చేసాం ఆ రోజు లంచ్ రైట్ అవుట్ మొత్తం, ఎందుకంటే అది అవ్వదు కూడా మొత్తం బురదలో. సో అది ఒకటి ఛాలెంజింగ్. ఇంకో ఛాలెంజింగ్ సెకండ్ వచ్చి మనం ఫిష్ మార్కెట్ లో ఆల్మోస్ట్ 2 days షూట్ చేసాము. అది కొంచెం ఛాలెంజింగ్ అనిపించింది, ఎందుకంటే అలవాటు ఉండదు కదా మనకి ఫిష్ మార్కెట్ లో 2 days షూట్ చేయడం అనేది ఈజ్ నాట్ ఈజీ. సో అది ఈ 2 ఆస్పెక్ట్స్ కొంచెం ఛాలెంజింగ్ అనిపించింది. అన్న మీకే క్వశ్చన్, నందు అన్న ఏజ్ విత్ బర్త్డే డేట్ అన్న 1988 September 3rd. 1988 అన్న 10 పడింది ఒకసారిగా. మరి పిల్లనా కొడుకు అనుకున్నావా? సేమ్ నా ఏజ్ అనుకున్నాను. ఇంకా వదిలితే
పోలిస్తే నేను 2008 లో పుట్టానన్నా. నేను ఇంకా 14 years నాకు ఇప్పుడు. నేను ఇంకా రాలేదు. నా ఆత్మధీర నా పూర్వ జనం నడుస్తుంది ఇంకా. ఓకే అన్న. యాక్చువల్గా మీరు చాలా ప్రమోషన్స్లో నిన్న మీమ్ పార్టీలో కూడా ఎక్కువ మీమ్స్ దీని మీదే వచ్చింది. మా వాళ్ళు కూడా అదే అడుగుతున్నారు. మీరే క్వశ్చన్ అడిగి మీరే. వాట్ ఈస్ గీతా మాధవి గారు రియాక్షన్ ఆఫ్టర్ సీయింగ్ ద ట్రైలర్ అండ్ ద సాంగ్? దీంట్లో అది మనం పని చేస్తున్నాం. యాక్షన్ మీమ్స్ కూడా దీంట్లో చాలా వచ్చినాయి కదా. అందరూ నాది రష్మిది రొమాంటిక్ సాంగ్ ఫొటోస్ ని పెట్టి కింద గీతా మాదిరి అని చెప్పి ప్రొఫెషనల్ వర్క్ మనం చేసేది. అంతే. సో అది దాని గురించి మాకు డిస్కషన్ కూడా ఉండదు. మేము అడిగిన క్వశ్చన్స్ ఎప్పుడు మీరు అడగరు కానీ క్వశ్చన్ ఎందుకు అడగడం అది కరెక్ట్. ఇది మాత్రం పర్ఫెక్ట్. మేము ఆన్సర్ చేయాల్సి అనుకుని ఆన్సర్ చేస్తాం. పాపం నిజంగానే అందులో చూసి అడుగుతున్నాడు. ఓన్ క్వశ్చన్స్ కాదు. ఓన్ క్వశ్చన్స్ కాదు. ఓన్ కాదు. నేను అడుగుతాను మళ్ళీ ఏమనంటే ఇప్పుడు ఇది ఒక అడ్వాంటేజ్ అన్న నాకు. ఎందుకంటే నేను ఏమైనా అడిగేయచ్చు, అడిగి దీంట్లో ఉందని చెప్పేయచ్చు మాకు. అందుకే నేను మీ తెలివితేటలే వాడాడు. అమ్మ బాబోయ్. బేసికల్గా మీకు ఫుడ్లో ఇష్టమైన ఫుడ్ ఏంటన్నా? నాక ఇంటి భోజనం మామూలుగా అన్నం, మంచి పప్పు ఆవకాయ. అందుకే నేను ఆ పప్పు ఆవకాయ అని వెంటనే ఎగ్జైట్ అయ్యా. ఆలుగడ్డ వేపుడు, టమాటో ఉల్లిపాయ కూర, బెండకాయ కూర, ఆలుగడ్డలు. మన 6 pack రావడానికి ఇప్పుడు డైట్ లో ఉన్నాడు కాబట్టి 6 pack చేశారు కదా మీరు. ఇంకా ఇప్పుడు కూడా ఉంది. చెప్పన్నా ఫర్ విచ్ మూవీ? నెక్స్ట్ ఫిల్మ్ కోసం. ఎప్పుడు నుండి వస్తున్నా 6 pack? లేదు, నేను 2 years గా వర్కౌట్ చేసి ఇప్పుడు దానికి 6 pack. ఏమనుకుంటున్నావు తేజ? ఏదైనా ఏంటి మార్నింగ్ ఆలోచిస్తే సాయంత్రం కల్లా 6 pack వచ్చేస్తుందా ఏంటి? ఎప్పుడు మెయింటైన్ చేయడం కష్టం కదా మేడం. చాలా కష్టం. అందుకని అన్ని సంవత్సరాల నుంచి ఈజ్ మెయింటైన్ తీసుకోండి. అన్ని సంవత్సరాల నుంచి కాదు, చేసి ఇప్పటికీ ఒక 3-4 months అయింది. మెయింటైన్ కాదు, అది అవ్వడానికే 1.5 years అవుతుంది. మేడం మీ ఫుడ్ లో బేసిక్ గా ఫేవరెట్ ఫుడ్ ఏంటి? 3 పూటలు రైస్ ఇచ్చినా తింటా. అయితే ఫస్ట్ మరి మీకు ఈరోజు గుత్తి వంకాయ సర్వ్ చేయమంటారా? గుత్తి వంకాయ అండ్ పప్పు అన్నం తింటాం. ఫస్ట్ గుత్తి వంకాయ ట్రై చేస్తాం. మేడం మీరు ఫస్ట్ నుండి వెజ్జా మధ్యలో చేంజ్ అయ్యారా? నా ఫాదర్ సైడ్ వచ్చి ప్యూర్ వెజిటేరియన్, అంటే ఎగ్ కూడా తినరు. అండ్ వాళ్ళ ఇంట్లో ఎంత స్ట్రిక్ట్ గా ఉంటారంటే కొన్ని వచ్చి మనుషులను కూడా వదలరు. అంటే నువ్వు అలా ఇచ్చావు. మా ఫాదర్ సైడ్ వచ్చి మా మదర్ సైడ్ వచ్చి అలా ఉంది. వీళ్ళ కలయిక ఎలా కలిసిందంటే సో కొన్ని సందర్భాల్లో అయితే ఆనియన్స్ అండ్ ఎల్లుల్లిపాయలు కూడా వాడరు, అంత అలా ఉంటారు. కానీ మదర్ సైడ్ ఒరిస్సా కాబట్టి కొంచెం బెంగాలీస్కి అండ్ ఒరియా వాళ్ళకి బ్రాహ్మణ్ ఉన్న వాళ్ళకి కొంచెం ఆ ఫిష్ టచ్ ఉంటుంది. ప్రాన్స్, ఫిష్ అది అలవాటు ఉంది. అది కూడా ఒక అప్పుడప్పుడు అలా వీక్లీ వన్స్. ఒరియాస్కి అండ్ బెంగాల్స్ ఫిష్ చాలా అలవాటు ఉంది. సో ప్రాన్స్ అనేది నాకు కూడా ఒకప్పుడు చాలా ఇష్టం ఉండేది. కానీ ఒక 6 to 8 years బ్యాక్, ఎస్పెషలీ డ్యూరింగ్ కోవిడ్, ఇంకా నాది ఆ ఫీలింగ్ స్ట్రాంగ్ అయిపోయింది దట్ ఇంకా నేను నా బాడీని ఒక సంసానం లాగా ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అలాగా. ఇంకా నా ఓకే ఫస్ట్ నేను అది ఇంగ్లీష్లో చెప్తా. ఇంకా నేను ఆ బాడీని ఒక బరియల్ గ్రౌండ్ లాగా ట్రీట్ చేయకూడదు అని. అంటే నో మోర్ డెడ్ బాడీస్ ఇన్ మై. అంటే నా బాడీ అంటే మీరు చదువుకునేది ఫస్ట్ చదువుకోండి ఫస్ట్. నా బాడీ ఇంకా సో కోవిడ్ టైంలో ఇంకా ఐ బికేమ్ ఇంకా డైరీ వేరీ అంతా అవాయిడ్ చేయడం ఇంకా స్టార్ట్ చేసా. బికాస్ అవేర్నెస్ ఇంకొచ్చింది నాకు. హాయిగా ఉంది కదా, చాలా బాగుంది. సరదా కల్పించేశారు. థ్యాంక్ యూ కృష్ణపట్నం అన్న. ఓకే మీరు ఆల్రెడీ చెప్పేశారు మేడం. గుత్తి వంకాయ ఎలా ఉంది? నాకు గుత్తి వంకాయ కూడా చాలా నచ్చింది. గుత్తి వంకాయ బాగుంది, తింటున్నా. రష్మి వెరీ గుడ్. సారీ టు ఇంటరప్ట్. నువ్వు తెలుగులో ఏదైనా టంగ్ ట్విస్టర్ ఇస్తే చెప్తావా? చెప్పు. 6 ఎర్ర లారీలు. 6 ఎర్ర లారీలు. లారీలు కాదు, లారీలు. 4 నల్ల లారీలు. 6 ఎర్ర లారీలు, 4 నల్ల లొల్లు. తినేటప్పుడు డిస్టర్బెన్స్ ఉండకూడదు తెలుసా? చాలా మూసుకోవాలి. ఈ పెట్స్ మీద ప్రేమ ఎలా స్టార్ట్ అయింది మేడం? అంటే ఉంటుంది ఇంత ఇదిగా మీకు ఒక ఆర్గనైజేషన్ కూడా మీరు స్టార్ట్ చేశారు కదా.
చెప్తా బంబుల్ బడీస్ అని అది వైజాగ్లో దువాడలో ఒక యానిమల్ షెల్టర్ ఓపెన్ చేస్తాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక 14 sick dogs అక్కడ ఉన్నాయి విత్ స్కిన్ ఇన్ఫెక్షన్ అండ్ ప్రాబ్లమ్స్. చూసాం చాలా, కోవిడ్ టైంలో కూడా చాలా స్ట్రీట్ డాగ్స్ కానీ వాటిని చాలా హెల్ప్ చేశారు. మేము చూస్తూ ఉన్నాం, మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి చాలా మంది చేశారు అవన్నీ. అటువంటి విషయాల్లో చాలా ఇన్స్పిరేషన్ మేడం. అది అప్రిషియేట్ చేయాలి. మనం ఇంకా కోవిడ్ టైంలో రష్మి ఇన్స్టాగ్రామ్ లో చూసిన కొన్ని స్టోరీసే మనకు తెలుసు, ఇంకా చాలా ఉన్నాయి. మా ఫ్రెండ్ సర్కిల్లో మా వరకే తెలుసు. నేను చాలా చెప్పా, రష్మి ఇవన్నీ ప్రపంచానికి తెలియాలి, ఇంకా ఎక్కువ మంది యూనో ముందుకొచ్చి ఆ ఫౌండేషన్ కానీ ఏదైనా హెల్ప్ చేస్తే ఇంకా చాలా మూగజీవులు అన్నిటికీ కూడా సహాయం చేరుతుందని. ఎందుకంటే ఇప్పుడు పోగో అని ఒక కుక్క ఉంది, పోగోనే కదా, పోగో ఒక స్ట్రీట్ డాగ్. ఊరికే రోజు ముందు షూటింగ్ నుంచి ఇంటికి వెళ్తూ, ఇంటి నుంచి షూటింగ్కి వెళ్తూ మధ్యలో ప్లాట్ఫామ్ మీద కనిపించిన మాల్ నరిష్డ్ ఒక కుక్క ఇప్పుడు సింహంలా తయారైంది. రోడ్ మీద వెళ్తుంది కుక్కని. దానికి ఏదో ఇష్యూ వస్తే ప్రతి నెల 10,000 రూపాయలు. అందరు అంటారు, ఒక కమెంట్స్ ఉంటాయి, రష్మి నువ్వే అంత కోట్లు సంపాదిస్తే నువ్వే అన్నిటికీ పెట్టుకోవచ్చు కదా అని. తనకు ఉన్నంత దాంట్లో తన లైఫ్ మెయింటైన్ చేయడానికి, వాళ్ళ పేరెంట్స్ని అన్నీ చూసుకుని ఇల్లు గడపడానికి ఎంత ఉంటుందో అది కాకుండా మిగతాదంతా తనకు ఈ సర్వీస్కే పెడుతుంది. కానీ అది ఎంత రెస్ట్రిక్ట్ అవుతుంది. ఇప్పుడు ఒక డాగ్ని ఒక ఫాస్టర్ హోమ్లో ఫాస్టర్ హోమ్ అంటారు, దాన్ని ఏమంటారు, పెట్ బోర్డింగ్లో పెట్టాలంటే నెలకి 10,000 రూపాయలు వాళ్ళకి మనం కట్టాలి. కాకుండా వాళ్ళకి మంత్లీ అక్కడ పెట్టుకుంటున్నారు కదా షెల్టర్, అది కాకుండా వాళ్ళకి ఫుడ్ ప్యాకెట్స్ పంపాలి పెద్ద పెద్దవి. వాళ్ళకి వెటర్నరీ డాక్టర్కి ప్రతి నెల అలా ఖర్చు. ఇమాజిన్ నెలకి ఒక కుక్కకి 25,000 అయింది అనుకోండి, 30 కుక్కలు ఉన్నాయి అనుకోండి, 7.5 నుంచి 10 లక్షలు ఉట్టి వాటికి అవుతుంది. కానీ జనాలకి ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు నాకు నందు చెప్పాడు యూ షుడ్ పుట్ ఇట్ అవుట్ అండ్ ఆల్, ఫస్ట్ రియాక్షన్ చాలా నెగిటివ్గా వస్తాయి జనాల దగ్గర నుంచి. కొంతమంది నాట్ ఎవ్రీబడి, కానీ కొంతమంది ఉంటారు, దే వుడ్ బి లైక్ ఏంటి కుప్పలు సంపాదిస్తున్నావు కదా, నువ్వు చూసుకోవచ్చు కదా అని. అలా అనుకుంటే ఎంతమంది అంటే ఎన్ని జీవ జంతువులు ఉన్నాయి. అండ్ ఓన్లీ నాకు కుక్కల వైపు ప్రేమనే కాదు, కుక్కలు అంటే కొంచెం ఈజీగా ఉంటుంది వాళ్ళని టేక్ కేర్ చేయడం. ఈజీ అంటే నువ్వు మనుషుల్ని చూసుకో అమ్మా అంటారు, అది ఒకటి ఉంటుంది. మనుషుల్ని చూసుకోవడానికి చాలా మంది ఉన్నారు, కుక్కల్ని చూసుకోవడానికి చాలా మంది. అది పక్కన పెట్టి ఆ యాటిట్యూడ్ ఫస్ట్ మారాలి. ప్రతి ఒక్క ప్రాణం ఉన్న జీవిని మనం చూసుకోవాలి, అది ఇంపార్టెంట్, అది మెయిన్ థింగ్. మనుషులు వేరే, జీవ జంతువులు వేరే, అది పక్కన పెట్టి మళ్ళీ అలా అంటే ఇంకా చెట్లు ప్రాణాలు. ఇప్పుడు మనకి దేవుడు అది కూడా అంటారు. అంటే ఎవరైనా సొల్యూషన్ ఎవరు ఆలోచించరు, దాన్ని ఎలా కౌంటర్ క్వశ్చన్ చేయాలి అని ఆలోచిస్తారు. చేసేవాళ్ళు ఇలా చెబుతా ఉంటారు. సో అందరికీ ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. అది మనం ఇప్పుడు అందరూ ప్రతి ఒక్కరు అన్నీ చూసుకోవాలి కుదరదు. మనం ఎంత యాజ్ లాంగ్ యాజ్ లైక్ హౌ ఐ సే దట్ నేను ఒక్క ప్రాణిని కూడా సేవ్ చేయగలిగితే ఐ థింక్ దట్ ఈస్ గుడ్ ఎనఫ్. సో అందరూ ఆ ఒక్క ప్రాణిని కానీ, అది ఒక్క డాగ్ కానీ, ఆవుని కానీ, ఫ్రూట్ కానీ ఫుడ్ పెడితే చాలు. నేను ఈ విషయంలో చాలా మీరు ఇన్స్పిరేషన్ మేడం, సీరియస్లీ అని చెబుతున్నా. ఇప్పుడు దాకా ఏ సందర్భంలో నువ్వు చెప్పలేదు, చెబుతున్నాను. మేడం గారి ఇన్స్పిరేషన్ నేను ఒక డాగ్ తీసుకున్నాను. సీరియస్లీ రాజా అని మా ఇంట్లోనే ఉండేది, ఇప్పటికీ ఉంది స్టిల్. ఇండియన్ డాగ్ సో స్వీట్. నేను ఎప్పుడు చెప్తా, ఇండియన్స్ అడాప్ట్ ఇండియన్స్. వాళ్ళ ఊరు కుక్క కాదు, వాళ్ళు స్ట్రీట్ డాగ్స్ కాదు, వాళ్ళు దే ఆర్ ఆర్ డాగ్స్. ఒక్క విషయం చెప్పాలి. సో ఈ ప్లాంట్స్ గురించి మాట్లాడతారు కదా, ఆ ప్లాంట్స్ కూడా ప్రాణం ఉంటుంది. ఇప్పుడు దేవుడు మనకి ఈ సృష్టించి ఈ వరల్డ్ ఇచ్చింది, ఈ ప్లానెట్ ఇచ్చింది. మనకి ఎంత కావాలో అంతే మనం తీసుకోవాలి, మన సర్వైవల్ వరకు. మనం అది కాదు, మేము హద్దు దాటేసాం. అన్నీ మాకే కావాలి, అన్నీ మేమే వాడుకోవాలి, అన్నీ మేమే వేసుకోవాలి, అన్నీ మేమే తినే. అది అంటే మనుషులు కొంచెం గ్రీడ్ ఎక్కువై మన సర్వైవల్కి ఎంత కావాలో అంతే తీసుకోవాలి. ఇప్పుడు ఏదో ఇన్ని వచ్చాయి కాబట్టి తినాలి, ఇండైజేషన్ అయినంత వరకు తినకూడదు అది అంట. కానీ ఇప్పుడు మేము ఇండైజేషన్ ఆ స్టేజ్ దాటేసాం. మేడం సరదాగా ఇప్పుడు దాకా మీకు పరిచయం వాళ్ళ మన అవుతూనే ఇప్పుడు నేను ఒక మనిషి పేరు చెప్పుకుంటాను, సపోజ్ నందు గారు ఉండగానే మీకు వాళ్ళతో ద బెస్ట్ మెమరీ ఏంటో నాకు షేర్ చేసుకోవాలి. కొంతమంది పేర్లు చెప్తాను. ఫస్ట్ మన బ్రహ్మ బ్లాక్ బస్టర్ హీరో నందు గారితో మీ యొక్క బెస్ట్ ఎక్స్పీరియన్స్, బెస్ట్ మెమరీ అంటే రీసెంట్ టైమ్స్లో ఒక పాస్ట్ 4-5 yearsలో చెప్తా. అఫ్కోర్స్ చాలా మెమరీస్ ఉన్నాయి. రీసెంట్ 4-5 yearsలో మాత్రం బొమ్మ బ్లాక్ బస్టర్ షూటింగ్ చేసేటప్పుడు ఒక రోజు ప్యాకప్ అయ్యి వచ్చిన తర్వాత నందు వాజ్ స్టేయింగ్ ఎట్ మై హౌస్ ఓన్లీ. వచ్చేటప్పుడు మనం రాత్రి కూర్చొని ఒక హారర్ సినిమా చూసాం. అవును,
తుంబడ్ అనే సినిమా. తుంబడ్ కొంత టెస్ట్ చేయాలేమో. ఏంటి టెస్ట్ చేయాలేమో హారర్ సినిమా చూసాం ఏంటంటే టెస్ట్ చేసే ఎపిసోడ్. అమ్మో ఆ తుంబడ్ సినిమా నాకు తెలియదు, నందుకు కూడా చాలా హారర్ సినిమాలు అంటే ఇద్దరు బెడ్షీట్ వేసుకొని ఇట్లా చూస్తున్నాము, డ్రాయింగ్ వాళ్ళు కప్పుకొని ఇట్లా చూస్తున్నాం సినిమా, అలా ఉంది. లోపల భయమే మనకు కూడా. అబ్బాయి కనుక మామూలుగా కాదు అసలు. అంటే అది ఆ తుంబాడు సినిమా అది ఒక రకమైన షేక్ చేసింది. థియేటర్ లో చూసేది. అది ఏదో దయ్యం సినిమా అని కాదు మేము టీవీలోనే అంత జడిసిపోయామంటే థియేటర్ లో చూసే ధైర్యం ఇక్కడ. అంటే హిందీ అర్థం కాదు కదా మేడం, ఏదో చూస్తేనంట కింద సబ్ టైటిల్స్ వస్తుంది మేడం, అది చదువుకునే పైన అర్థం కాల ఏమవుతుందో. మోస్ట్ ఆఫ్ ద హారర్ సినిమాలు థియేటర్ లో కామెడీ అయిపోద్ది, కింద మన బ్యాచ్ ఉంటారు అది 2-3 సార్లు చూస్తా తెలిసి ఉంటది ఎప్పుడు ఎక్కడ అరవాలని. అమ్మా నెక్స్ట్ మేడం మన ప్రదీప్ అన్నతో బెస్ట్ మెమరీ మీకు, ఎందుకంటే చాలా సంవత్సరాలు ప్రదీప్ తో 5 years నేను వర్క్ చేశాను కంటిన్యూస్ గా. ఐ వుడ్ సే ది ఎంటైర్ 5 year, ఎవ్రీ డే, ఎవ్రీ అవర్, ఎవ్రీ సీన్ ఆఫ్ అండ్ ఆన్ స్క్రీన్, ఎవ్రీథింగ్ ఇస్ అ మెమరీ. అండ్ ఐ థింక్ నందు కూడా ఈ విషయంలో రిలేట్ చేస్తాడు, బికాస్ ఈ రోజు మార్నింగ్ వి షాట్ ప్రమోషనల్ వీడియో విత్ ప్రదీప్. తను ఇంటరాక్ట్ అయ్యే ప్రతిసారి ఆ ఈవినింగ్ కానీ ఆ మూమెంట్ కానీ బికమ్స్ మెమరబుల్. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ పర్సన్ హీ ఈస్. He leaves a mark. Yeah, he does. టేస్టీ గారి గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేస్తారు అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. నీకు పెళ్ళైందా? మీకు అవసరం ఉన్నాయా? మన ప్రేక్షకులు 26 ఏళ్ళు అన్న అప్పుడే చైల్డ్ మ్యారేజ్ వస్తుంది అన్నది. స్టీల్ ప్లేట్ లేదు కదా, పగిలిపోయేది. మేడం ఏమైనా వడ్డీమంటారా? అది గర్ల్ ఫ్రెండ్ ఉందా నీకు? ఎక్కడన్నా నువ్వు ఏ హీరోయిన్ దొరికితే ఆ హీరోయిన్ ని ఫ్లర్ట్ చేస్తా ఉంటావు అసలు. ఈ రోజు ధైర్యం చేయట్లేదన్నా. ట్రై చేయి, కొడుతుంది వదిన కదా మళ్ళీ వెళ్ళిపోయింది. యాక్చువల్ గా నాకు డైలాగ్ ఉంది చెబుదాం అనుకున్నా, వద్దులే ఆపేసా. అవునా? ఆల్ఫాబెట్స్ రాసేవాళ్ళు తప్పు రాశారు మేడం. ఆర్ తర్వాత టీ రావాలి. రష్మి తేజ. Crazy, crazy, crazy feeling. It's a crazy, 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 crazy feeling. మధ్యలో ఎస్ వచ్చేసింది కాబట్టి ఇంకేం చేయలేకపోయా, కూర్చున్నా బాగా. RST సూపర్. భలే చెప్పావు. ఇంకే ఎవరేం చేయలేము. ఓకే ఆర్ఎస్ తర్వాత టీ రావాలి. ఏమైనా కాదన్నా తేడా వచ్చేస్తుంది. తర్వాత నాకెందుకు చెప్పి వెళ్ళిపోయింది. ఓకే టాపిక్ వచ్చింది కాబట్టి ఏంటి నేను తీసుకురాలేదండి, అయ్యా తీసుకొచ్చాడు. నేను కూడా ఇక్కడే ఉన్నాను, ఎవరు తెచ్చారో నాకు తెలుసు. అందుకే ధైర్యం చేయని అంటున్నాడు. అందుకే కదా సభాముఖంగా కెమెరా ముఖంగా వదినని పిలిచాను. ఇంక అంతకంటే ఏం చేయాలి? ఏమంటారు వదిలే కదా. మీరు ఏమనుకుంటున్నారో కింద కమెంట్స్ లో తెలియజేయండి మేడం. ఒకటి వచ్చింది వదినట్టు సరసాలు కింద కామెంట్స్ లో ఉంటాయి కదా అట్లాంటివి అరాచకాలు. సుధీర్ మేడం 9 years of 10 years of జర్నీ ఓకేలే కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ మెమరీ అంతే, మాకు ఇంకేం వద్దు. సిగ్గుపడుతున్నావు అలాగే చాలా ఉన్నాయి. చెప్పొద్దు చాలా ఉన్నాయి అంటే అలాగే ఒక బెస్ట్ ఇది చెప్పి అయిపోయింది. కమాన్ వాళ్ళు ఏదో ఒకటి చేసుకుంటారు చాలా. నాకు కూడా తెలియదు, ఇప్పుడు నేను కూడా షేర్ చేయలేదు. యాక్చువల్లీ సుధీర్ కి నాకు ఎలా ఉందంటే మనం వెనెవర్ వి టాక్, సో జనరల్ గా తన నా మీద పంచ్ చేయడం కానీ నేను తన మీద పంచ్ చేయడం కానీ అది ఆఫ్ కెమెరా చాలా నడుస్తుంది. చూసాం లైవ్ లో కూడా మీరు చూసారు. సో మనకి చాలా అలాంటి ఒకలాంటి రిలేషన్షిప్ మాది. సో తను కొన్ని భలే జోక్లు వేస్తుంది. ఓకే సో జోక్ వేసేటప్పుడు నేను మళ్ళీ అడుగుతుంటా, నాకు ఇష్టం. నాకు తను చెప్పి కొన్ని కాదు, నాకు చెప్పి ఆల్మోస్ట్ తను ఒక 100 చెప్తే దాంట్లో 90 పేరుతాయి. ఆ 10 నేను అలా అంట, కానీ ఆ 90 అయితే నేను మళ్ళీ అడుగుతుంటాను. ఎప్పుడో తను ఏ టెన్షన్ లో ఉన్నా సడన్ గా అడుగుతారు ఆ రోజు ఆ జోక్ ఎలా ఉంటే నీతో ఇదే ప్రాబ్లం అమ్మా. ఏ జోక్ అయినా అది నువ్వు మొత్తం ఉతికి పిండి అప్పుడు వరకు ఆ మనిషికి విరక్తి వచ్చినంత. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ దట్ ఐ షేర్ విత్ హిమ్. అండ్ ఇప్పుడు ఐదు మిస్ అవుతున్నారు మేడం స్క్రీన్ మాట్లాడేది ఎవరు నేను చెప్పు నేను అడగమన్నావు అడిగేస్తున్నా చెప్పాడు ఇందాక. నేను ఆల్రెడీ ఇంటర్వ్యూకి వచ్చే ముందు ఈ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ అని నేనే ఇచ్చాను. సీరియస్లీ మేడం ఏంటి సీరియస్లీ అడుగుతున్నా అడుగునన్నా
ఇప్పుడు ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ మిస్ అవుతున్నారని మీరు ఫీల్ అవుతున్నారా? ఆన్ స్క్రీన్ అదే అంటే ఇప్పుడు మనం ఇప్పుడు ఆన్ స్క్రీన్ అనేది ఇస్ అ డిఫరెంట్ థింగ్, ఆర్ పర్సనల్ లైఫ్ ఇస్ అ డిఫరెంట్ థింగ్, అండ్ పర్సనల్గా వీఆర్ పర్ఫెక్ట్లీ ఫైన్. we have our own set of memories, our own set of పర్సనల్ లైఫ్. సో దానికి దీనికి అసలు మేము ఆన్ స్క్రీన్ చేసేది ఆఫ్ స్క్రీన్ ఉండదు, ఆఫ్ స్క్రీన్ చేసేది ఆన్ స్క్రీన్ ఉండదు. ఓకే భయ్యా నా విషయంలో కూడా ఆన్ స్క్రీన్ చేసేది ఆఫ్ స్క్రీన్ ఉండదు. షీఈ్ అ వెరీ 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 డీసెంట్ వెరీ గుడ్ ఫ్యామిలీ ఫ్రెండ్. ఒక కజిన్ ఎలా ఉంటుందో రష్మి అలా నాకు ఇంట్లో యాక్చువల్లీ అది నా లాంటి వాడు ఉంటే అలానే. ఇప్పుడు ఒకటి చెప్పు, మనం ఆన్ స్క్రీన్ లో చేసిన కెమిస్ట్రీలో సాధారణంగా ఇప్పుడు ఒకవేళ నందు ఒకటి చెప్పు, మనం ఆన్ స్క్రీన్ లో చేసింది నువ్వు గీతాతో ఇప్పుడు ఆఫ్ స్క్రీన్ చేస్తావా? బెడ్ మీద అట్లా కాళ్ళు లేపడాలు, అదేంటి ఏమంటారు కర్టన్స్ లో అట్లా అట్లా తిప్పడాలు చుట్టడాలు, అట్లా సినిమాటిక్ అంతే. ఇప్పుడు ఒకవేళ నేను సుధీర్ కూడా అవన్నీ స్టేజ్ లో చేసేటప్పుడు అవి ఆబ్వియస్లీ మనం అలాగా ఇప్పుడు ఇమాజిన్ సుధీర్ అట్లా ఎంట్రీ చేసి నువ్వు నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తావు తెలీదు కానీ నువ్వు ఏడుస్తే మాత్రం చచ్చిపోతా, ఇమాజిన్ అట్లా నార్మల్ అట్లా మాట్లాడుకుంటాము. సో దట్ ఈస్ ఆల్. అసలు ఇంత ఇది క్రియేట్ చేశారు మీరు ఇద్దరు అనేది, అంటే అసలు ఒక ప్రేమ జంట అంటే ఎలా ఉండాలి అనే దానికి ఒక నిర్వచనంగా మారారు. MNOPQR and S, ఆర్ తర్వాత ఎస్ అన్నావు కదా, కానీ ఒక ప్రేమ జంట మధ్యలో ఎలాంటి వాడైతే ఉండకూడదో అలానే మారాడు టీ. RS సంబంధం లేదు సార్ దీంట్లో. అసలు నేను వన్ ఆఫ్ ద వ్యూవర్ చూసి ఎంజాయ్ చేస్తూ ఎప్పుడెప్పుడా ఏదో తేడాగా ఉందేంటి అని. ఏంటి ఎప్పుడెప్పుడా? అరే నాన్న ఎప్పుడెప్పుడే నాకు తెలియట్లా. ఎప్పుడెప్పుడా ఏంటి? అదే నేను బాగుంటుంది కదా పేరు చూస్తాను అనే సెన్స్ కాదు. చూస్తూనే ఉన్నావు టీవీలో, ఎప్పుడెప్పుడు ఏంటి మళ్ళీ? అదే అన్న మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే పేరు అన్న బాబు. నువ్వేంటన్నా ఉండన్నా నెక్స్ట్ పన్నీర్ టెక్ అన్నా ఉండయా బాబు, బర్త్ పెట్టుకొచ్చి కెమెరాలు ఉన్నాయి కాబట్టి కొంచెం కంట్రోల్ అయిపోయిన తర్వాత పరిస్థితి నాకు అర్థం కావట్లా. కెమెరాలు ఉంది కాబట్టి కొంచెం కంట్రోల్ ధైర్యంగా ఉంది, ఆపిన తర్వాత ఎట్లా ఉంటుందో తెలియదు. రష్మి నువ్వు స్వీట్ తింటావా? ఏది ఓపెన్ చేయరాదు, అదేదో బ్లూబెర్రీ ఏదో. అవును, అంత పాలు నా వల్ల కాదు. మేడం మీరు అంటే అన్ని వెరైటీస్ కొంచెం కొంచెం టేస్ట్ చేసేసరికి. ఇంకేంటి తేజ, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఉన్నాయిలే కానీ ముందు మీరు ఆ స్వీట్ తిన్న ఎలా ఉందో చెప్పండి, తర్వాత మాట్లాడాలి. అదిరిపోయింది నాకు ఈ స్వీట్, ఏదో బ్లూబెర్రీ సంథింగ్. ఇదిగో ఈ బొప్పట్లో నడే వచ్చింది ఆన్ స్క్రీన్, ఇది అంతే కాబట్టి పెద్ద మోమాటం లేకుండా కొంచెం. ఇప్పుడు అట్లాంటి క్యూట్ సీన్స్, అట్లాంటి క్యూట్ ఆఫ్ స్క్రీన్ చేయొచ్చు, అది కుదురుతాయి. అది ఓకే. ఏది లేరా నీకు చేయనా? నువ్వు రష్మి ప్లేస్ లో నువ్వు ఉండు, నేను నందు. ఇవి కూడా కుదురుతాయి. ఎవరెవరు ఒళ్ళో కూర్చుంటారు చెప్పండి, నేను చచ్చిపోతా. కూర్చుంటావా? నాకు ఇంట్రెస్ట్ లేదన్నా. నీకు ఇంట్రెస్ట్ లేదా? దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ పోస్టర్స్. ఇది కదా దిస్ ఫేవరెట్. మీరు ఫస్ట్ ఇది వచ్చింది మేడం, ఆయన గెటప్, మీరు కృష్ణుడి గారి గెటప్. యాక్చువల్ గా ఆనెస్ట్లీ చెప్పాలంటే అందరూ అనుకుంటున్నారు ఇది మేము అంటే తను కృష్ణుడు లాగా ఉంది చూడడానికి దీనివల్ల, కానీ ఇది రాజుల గెటప్, రాజు రాణి టైప్స్ అంతే. ఎందుకంటే చాలా మంది అనుకుంటున్నారు మేము దేవుళ్ళు గెటప్ వేసుకుని సిగరెట్ కాల్స్తున్నాడు, అది రాజు. రాజులు సిగరెట్లు కాల్చేవారు, ధూమపానం మద్యపానం. కృష్ణుడు అనే సెన్స్ లో అనుకున్నా. అసలు ఫస్ట్ పోస్టర్ రిలీజ్ అవ్వగానే అబ్బా బొమ్మ బ్లాక్ బస్టర్ అనే ఫీల్ వచ్చింది సీరియస్లీ. మేడం చూసి నాకు చూసాక ఏమనిపించింది, పక్క బ్లాక్ బస్టర్ ఫిక్స్ అయిపోయావు. నా ఆ కిరీటం గెటప్ లో చూసిన తర్వాత మమ్మీ కూడా అలానే అనిపించింది, కృష్ణుడు లాగా అనిపిస్తే ఫస్ట్ టైం మమ్మీ నిజంగా చాలా క్యూట్గా ఉన్నావు, నిజంగా కృష్ణుడికి ఒక ఫేస్ ఉంటే మేబీ నీలాగా ఉంటుందని ఫస్ట్ టైం మమ్మీ నాకు కాంప్లిమెంట్ ఇచ్చింది. సో దట్ వాస్ వెరీ మెమరబుల్ అండ్ వెరీ స్వీట్ ఫర్ మీ. కానీ సో మమ్మీ కృష్ణుడు అనేసి కొంచెం అది అనిపించింది. ఓకే ఒకసారి మేడం మీ మమ్మీ గారితో థియేటర్ ఎక్స్పీరియన్స్ భయ్యా మీరే చేపియాలి. బ్లాక్ బస్టర్ కన్ఫర్మ్. సినిమా హిట్ కొడుతున్నాం కదా కాబట్టి సక్సెస్ టూర్ లో విశాఖపట్నం, వైజాగ్ వెళ్దాం. వైజాగ్ లో రష్మి నువ్వు కూడా వస్తావు సరదాగా టూర్ వెళ్తే? సరదాగా డేట్స్ ఫ్రీగా ఉంటే ఖాళీ మరి మేడం కోసం జబర్దస్త్ ఖాళీ చేసుకుంటా. స్వీట్ ఆఫ్ యూ. అవును అవును, ఈరోజు షూటింగ్ ఉండేది. మరి ఏం చెప్పచ్చు, వర్క్ సరేలే అన్నారు. ఏమన్నా
థ్యాంక్ యూ తేజ. వెరీ మెమరబుల్ అన్న కాంప్లిమెంట్ ఫర్ మమ్మీ. అట్లా పోస్టర్ చూసిన తర్వాత చాలా క్యూట్ గా ఉన్నావని. ఒకవేళ మీరు ప్రొఫెషనల్ రాకపోయి ఉంటే ఏ ప్రొఫెషన్ ఇది నందుగా నన్ను అడగడం నాకు ఎందుకు నేను భోజనం కానిచ్చి ఇంకా కూర్చుని సరే ఇద్దరు ఏదో కబుర్లు చెప్పుకుంటున్నారు కానీ బట్టి మనం అసలు ఎందుకు కాదు. యాక్చువల్ గా ఆల్మోస్ట్ ఆల్ మేడం గారిని ఎప్పటి నుంచో క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను కదా. మరి ఇవన్నీ ఎందుకు అప్పుడు నీకు తెలిసినవన్నీ తెలిసింది. ఈ రకమైన కన్వర్సేషన్ ఫస్ట్ టైం బిల్డ్ అవుతుంది. చాలా పాజిటివ్ గా దానికి థాంక్స్ ఎవరికి చెప్పాలి? థాంక్స్. నువ్వు మాట ముందు మాట తర్వాత చెప్తుంటూ సెట్ ఉంటాడు. సెంటెన్స్ ముందు స్టార్ట్ బొమ్మ బ్లాక్ బస్టర్ మళ్ళీ మాట్లాడు ఎట్లా బొమ్మ బ్లాక్ బస్టర్ అని ఛానల్. అసలు ఈ బొమ్మ బ్లాక్ బస్టర్ మూవీ నవంబర్ 4 రిలీజ్ అవుతుంది కదా మేడం. ఒకవేళ మీరు మూవీస్ లో రాకపోయి ఉంటే ఏమయ్యేవాళ్ళు? సంథింగ్ అడ్మినిస్ట్రేషన్ లో వెళ్ళేదాన్నేమో. నువ్వు కూడా స్కూల్ ప్రిన్సిపల్ అయ్యేదానివే. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ అవుతారేమో. అవును అదే ఇప్పుడు ఫ్లోర్ మేనేజర్ కార్ పార్కింగ్ ఏంటి ఎవరికి తెలుసు? అంతే కదా. ఐ డోంట్ నో, నెవర్ రియల్లీ థాట్. ఏమో ఓకే అయిపోయే లోపల ఆలోచించి ఏమైనా వస్తే చెప్తున్నా. బొమ్మల బాగా కోసం మనం కాసేపు మాట్లాడదాం కానీ ఇప్పుడు విరాట్ గారు ఫస్ట్ మూవీ కదా. థ్యాంక్ యూ నాకు అవకాశం ఇచ్చినందుకు. విరాట్ గారి ఫస్ట్ మూవీ కదన్నా? అవును ఫస్ట్ మూవీ. అతను అంతకుముందు ఏం చేశారండి? డైరెక్టర్ షార్ట్ ఫిల్మ్స్. ఫైమో అవార్డు వచ్చింది బెస్ట్ షార్ట్ ఫిల్మ్ కి. ఓకే చూసి ఓకే చేసి అది చూడలేదు నేను. మనోజ్ తర్వాత చోటోని ఇంకో షార్ట్ ఫిల్మ్ నాకు బాగా నచ్చి నేను నువ్వు రా సినిమా చేద్దాం అనిపించాను. కోదాడు నుంచి సవారీ అనేది మీ వాటిలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ మూవీ. చాలా బాగుంటుంది. ఆ గుర్రం కానీ మీరు కానీ ఆ హీరోయిన్ భలే ఉంటారు. భలే ఉంటారు అని ఏంటి హ్యాండ్ మూమెంట్ ఇస్తున్నావు? భలే ఉంటారు అంటే అది అనకపోతే రీప్లేలో నువ్వు ఎడిట్ చేసావంటే చంపేస్తా. బిగ్ బాస్ గారు చూపించారు సార్, షో మీద ఫుటేజ్. చాలా బాగుంటుంది. ఆ గుర్రం కానీ మీరు కానీ ఆ హీరోయిన్ భలే ఉంటారు. లేదన్న మామూలుగా మూమెంట్. ఇప్పుడు యాక్చువల్ గా యాంకరింగ్ ఒక్కొక్కరు ఒకటి ఉంటుంది. ఇప్పుడు రష్మి గారు ఏదైనా మూమెంట్ హ్యాండ్ మూమెంట్స్ తో చెప్తారు యాంకరింగ్ ఏదన్నా. అవునా కదా మేడం? ఏదన్నా కదా కొంచెం అవునని చెప్పండి మేడం. బొమ్మ బ్లాక్ బస్టర్ అంటే బాగుంటుంది. ఆఫ్టర్ సవారీ అప్పుడు ఏమంటే సక్సెస్ వచ్చింది కదా, 2-3 కరెక్ట్ కొట్టేయాల్సింది కదా, గ్యాప్ ఎందుకు వచ్చింది అంటున్నా. అవును కరెక్ట్. చాలా మందికి డౌట్ వచ్చింది. సవారీ తర్వాత నాకు ఎప్పుడు రిలీజ్ అయింది అది? 2 years బ్యాక్, కోవిడ్ కి ముందే. అదే సో కోవిడ్ బాధితులు అంత తర్వాత కోవిడ్ వచ్చింది. ఆ సవారీ అయిన వెంటనే ఒక పెద్ద బ్యానర్ లో సినిమా సైన్ చేయాలి ఒక మంచి హీరోయిన్ తో. సైన్ చేసాం. ఆ సినిమా అసలు షూటింగ్ స్టార్ట్ అవ్వకుండా అసలు ముందే ఒక రీమేక్ సినిమా, మలయాళం సినిమా రీమేక్, ఒక చాలా మంచి బ్యానర్, అది అఫీషియల్ గా చెప్పలేము, అది స్టార్ట్ అవ్వాలి, అది ఉంది, ఆ సినిమా చేయాలని చెప్పి దాని వర్క్షాపులు, ఆ సినిమా కోసం ఆగటం, ఆ సినిమా 2 నెలలు 3 నెలల తర్వాత అంత వర్క్షాప్, పెద్ద హీరోయిన్ అంత సెటప్కి అయ్యేసరికి ఇంత బాగా చేస్తాం కదా, దీని తర్వాత ఒప్పుకుందాం, ఈ సినిమా రిలీజ్ తర్వాత వరకు ఏది ఒప్పుకోద్దని వాళ్ళు నాకు చెప్పారు. కట్ చేస్తే అసలు ఆ సినిమా ఆగిపోయింది. దానివల్ల ఇంకా ఆ లేట్ అయింది. ఆ తర్వాత ఇంకా బొమ్మ బ్లాక్ బస్టర్. మీరు ఏదన్నా మూవీ చేద్దాం అనుకొని చేయకుండా మీ దగ్గర వెళ్ళిపోయిన మూవీస్? రాజ్ గారి గదే సూపర్ హిట్ అయింది. అదే కదా. మిస్ ఓంకార్ అన్నయ్య నన్ను ఫస్ట్ నుంచి ఆయన ఓంకార్ గారు ఎంకరేజ్ చేస్తున్నారు ఫస్ట్. సో రాజ్ గారు అది ఫస్ట్ చేసినప్పుడు నాకు అడ్వాన్స్ కూడా ఇచ్చారు. అప్పుడు అన్నీ ఇచ్చారు కానీ కొన్ని అనివార్య ఎందుకు చేయలేదంటే అప్పుడు రామ్ గోపాల్ వర్మ గారి సినిమాలో హీరోగా వచ్చింది 365 days. ఓకే. సో రాము గారి సినిమా అనేసరికి ఇది చేశాను. రాము గారి సినిమాలో హీరో లవ్ స్టోరీ చాలా రోజుల తర్వాత చేస్తున్నారు అనేసరికి దీంట్లోకి వెళ్ళాను. రాజు గారికి అది చేయలేదు. కట్ చేస్తే 365 days అట్టర్ ఫ్లాప్ అయింది. రాజు గారికి అది పెద్ద హిట్ అయింది. అలా ఉంటుంది ఫేట్. మేడం మీరు చేయాలనుకున్న మూవీస్ ఏమన్నా మిస్ అయినా ఏమన్నా ఉన్నాయా? అలా ఏం లేదు, నాకు వచ్చిన సినిమాలు అన్నీ ఆల్మోస్ట్ చేశాను. ఇదేమాత్రం నాకు ఎవరు చెప్పలేదు. ఇప్పుడు అన్నీ చేశాయి. అదేంటి ఎన్ని మూవీస్ చేసి ఉంటారు ఇప్పుడు దాకా? నాకు అది గుర్తు కూడా లేదు. వికీపీడియా ఓపెన్ చేయాలి. సినిమా గుర్తు అట్లా నాకు తెలిసి సినిమా చెప్పన్నా, సినిమా పేరు మర్చిపోయానన్నా. నేను వచ్చే బ్యాక్గ్రౌండ్ నుంచి మనకి అసలు ఫస్ట్ నేను ఇండస్ట్రీలో వచ్చేటప్పుడు అనుకున్నా నేనేదో సినిమాలు చేయడానికి వచ్చి ప్రయత్నాలు చేశా.
ఓకే, సో బేసిక్లీ నేను ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు ఏదో సినిమాల కోసం ప్రయత్నాలు చేయడం రాలేదు. నాకు ఏ ఆఫర్ వచ్చినా అంటే మనకి అసలు బ్యాక్గ్రౌండ్ లేదు, ఏం లేదు. ఫర్ మీ ఓ మై గాడ్ ఒక ఆపర్చునిటీ వస్తుంది అనేది పెద్ద విషయం. ఆ బ్యానర్ ఏంటి ఏమి ఇవన్నీ మనకి ఇవన్నీ అవగాహనలు ఉండవు. కరెక్ట్ చెప్పారా? అవగాహన మేడం, ఆవాలు కాదు. ఇలాంటి అవగాహనలు మనకి ఉండవు కాబట్టి సో నాకు ఏదొచ్చి నేను చేశాను. అప్పుడు స్లో కానీ మరి ఇది ఏదో ఫస్ట్ ఆల్మోస్ట్ సెకండ్ హీరోయిన్ అంటున్నారు కానీ ఫ్రెండ్ రోల్కి తోసేస్తున్నారు. అలా అప్పుడు ఆపేసా. దాని తర్వాత సీరియల్ ఆఫర్ వచ్చింది యువ. దాని తర్వాత అదే బ్యానర్ లవ్ సీరియల్ వచ్చి చేశాను. దాంతోపాటు కొన్ని మూవీస్ ఆ టైంలో వచ్చాయి. బట్ అదే ఆల్మోస్ట్ సెకండ్ హీరోయిన్ చెప్పి ఫ్రెండ్ చేసేసేవాళ్ళు. అది నేను అలా చెయ్యాలని అనుకోలేదు కానీ అలా జరిగిందనమాట. సో ఇంకా దాని తర్వాత ఈ మూవీస్ ఏంటి ఏదో చెప్తారు, డబ్బులు కూడా ఇవ్వరు. చాలాసార్లు కాదు మోస్ట్ నేను ఇవ్వరు, అవగొట్టేస్తారు అదే ఎగ్గొడేస్తారు. ఇలాంటివి చాలా జరిగాయి. అంటే వర్కింగ్ డేస్ 10-15 చెప్తారు, మళ్ళీ 2 డేస్లో ఇంకా షూటింగ్ అయిపోయింది అంటారు. ఇంకా డబ్బింగ్ ఆడప్పుడు నాకు వేరే వాళ్ళ దగ్గర తెలుస్తుంది డబ్బింగ్ నడుస్తున్నాయని. సో అట్లాంటి చాలా చిరాకు వచ్చేసింది. అరే బాబా ఏంటి అంటే ఎలా ఉంటుందంటే ఇంకా అవతల మంచి కెరియర్ ఏదైపోయినా పర్లేదు మన ఫ్రేమ్ బాగుండాలని అనుకుంటారు కొన్నిసార్లు. నాతో అట్లాంటివి కొన్ని జరిగాయి. సో నాకు ఇంకా చిరాకు వచ్చేసి ఇంకా లైట్ అబ్బాయి సినిమాలు వీళ్ళు ఏదో చెప్తారు ఏదో తీస్తారు. సో లెట్ మీ జస్ట్ ఫర్గెట్ అబౌట్ దిస్. బిఫోర్ 2013-14 ముందే. బిఫోర్ 2013-14 yes. సో ఇంకా దాని తర్వాత నేను ఇంకా ప్యాకప్ చేసుకుని ఇంకా నా వల్ల కావట్లేదు. ఇంకా వెంట్ బ్యాక్ టు వైజాగ్, కొంచెం బ్రేక్ తీసుకుందాం. ఆ టైంలో మరి 2013లో జబర్దస్త్ అయ్యింది. అప్పుడు జబర్దస్త్ అయ్యేటప్పటికి కూడా దేర్ వాజ్ నథింగ్ ఎల్స్ హ్యాపెనింగ్. సో నాకు కూడా అప్పటికి తెలీదు ఇది అంత పెద్ద సెన్సేషన్. అప్పటికి నేను ఈటీవీలో సూపర్ అని ఒక షో చేశాను. అవును. సో ఆ కాంటెంట్ చూసి అడిగారు. చూస్తాడు అనుకుంటా షో చేసామంటే చాలా మంచి షో మేడం, అడ్వెంచర్ కాదు, దాంట్లో 13 మంది అమ్మాయిలు చేశాను. దట్స్ హౌ ఇట్ వెంట్ ఆన్. ఇంకా దాని తర్వాత ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ హిస్టరీ. సో ఇంకా జబర్దస్త్ లో నా గ్లామరస్ అవతార్ చూసిన తర్వాత చాలా మంది గ్లామర్ గురించే ఆఫర్స్ వచ్చాయి. నాకు గ్లామర్ చేయడం కూడా ఇష్టం. ఓకే, గ్లామర్ ఏదో బ్యాడ్ అని ఒక యాక్టర్ గా మనం అన్ని పరంగా ఇప్పుడు అబ్బాయిలు కూడా 6 ప్యాక్ ఎందుకు చేస్తున్నారు, అది కూడా గ్లామర్ కింద వస్తుంది కదా. ఎందుకు చేస్తున్నారు దాని గురించి చేస్తున్నారు. బికాజ్ యాజ్ అన్ యాక్టర్ మనం అన్ని రకాలుగా అన్ని కేటగిరీస్ చేయాలని, స్వీట్ రోల్ చేయాలి, గ్లామర్ కూడా చేయాలి, హాట్ రోల్స్ కూడా చేయాలి, అన్ని చేయాలి, అన్ని అలాంటివి అన్ని రోల్స్ చేయాలి. కానీ జనాలకి నా గ్లామర్ రోల్స్ గుర్తుండిపోయి ఇంతకు ముందు చేసిన ఆ ఫ్రెండ్ రోలు, ఆ క్యూట్ రోలు అవన్నీ గుర్తుండట్లేదు. ఏం చేయమంటావు? ఇంతకు ముందు అంటే గుర్తొచ్చింది, అంతకు మించి అది ఏదో నా తొడల గురించి మాట్లాడారు కదా అప్పుడు. ఎక్కడో ఆరుకి మధ్య ఎస్ని అసలు ఆలోచన లేదు, కూడా రాదు. నాకు అవసరం లేదు. అవసరం లేదా? నాకు వద్దండి బాబు. వద్దని అవసరం లేదంటావు ఏంటి? అలాంటి కాదు మేడం, ఎప్పుడు జోడి అంటే అట్నే ఉండదు. రష్మి గారు అంటే హయ్యే, మాకు ఎప్పుడు హయ్యే. 6 అయితే జోడి, 6 అయితే బోడి. అంతకు మించి ఎలా గుర్తుంది అంత బాగా? ఇప్పుడు మీరు ఎంతకు ముందు అంటే నాకు అంతకు ముందు గుర్తొచ్చింది. నాకు గుర్తురాలేదు సీరియస్లీ. అబ్బా అన్న నిజం అన్న. ఓకే మేడం, యాక్చువల్గా ఐ మీన్ చేస్తున్నారు. మీ ఇంట్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ అయినా మీ మూవీ ఇండస్ట్రీ ఇదంతా? ఎందుకంటే మీరు ఇందాక చెప్పారు కదా వాళ్ళకి ఇటు లేదు అంటే లేదని కాదు, వాళ్ళకి తెలీదు ఇండస్ట్రీ గురించి అంతే. సో ఇప్పుడు మీ ఇంట్లో ఒక డాక్టర్ అయితే వాళ్ళు మీకు చెప్తారు. సరే వద్దులేబ్బా ఈ టాపిక్ నేను చెప్తా. ఇప్పుడు నా ఇంట్లో ఎవరు యాక్టర్స్ లేరు, డైరెక్టర్స్ బట్ ఎవరు లేరు కాబట్టి వాళ్ళు దారి తెలియదు కాబట్టి వాళ్ళు ఒకవేళ హెల్ప్ చేయాలనుకుంటే కూడా ఏం చేస్తారు. అండ్ అఫ్ కోర్స్ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, నాది మర్సిడీస్ ఫ్యామిలీ కాదు, నాది మారుతి జెన్ ఫ్యామిలీ అనమాట. మనం ఒక మిడిల్ క్లాస్ వర్కింగ్ క్లాస్ ఫ్యామిలీ. 100% సంపాదిస్తే 20% ఖర్చు పెట్టమంటారు, మీ తంట సేవ్ చేయమంటారు. అట్లాంటి ఫ్యామిలీ నాది. సో ఇంకంతే. సో వాళ్ళకి ముఖ్యంగా ఏంటంటే నువ్వు హ్యాపీగా ఉన్నావా, నీ బిల్స్ కట్టుకుంటున్నావా, సేవ్ చేసుకుంటున్నావా, అంతే. ఎప్పుడు ఎవరి ముందు మనం ఇట్లాంటి పొజిషన్ రాకూడదు. ఆ విషయంలో జాగ్రత్త తీసుకోమని అంటారు. ఎలాంటి లేనిపోని అలవాట్లు పెట్టుకోకు, అప్పులు తీసుకోకు. ఇవే మన పేరెంట్స్ అందరూ ఇచ్చే జ్ఞానాలు వేసిస్తారు. అదే జ్ఞానం నాకు కూడా ఇస్తూ ఉంటారు, అంతే. బాబు లేవు
ఇప్పుడు నేను ఏమేమి చెప్పాను కదా, కట్ కాపీ పేస్ట్ నందు ఫ్యామిలీ కూడా ఇంతే. అయితే నేను క్వశ్చన్ అడగొద్దు అంతే ఉందా కాదా చెప్పు. నేను ఏమేమి చెప్పాను అంతే ఉందా కాదా చెప్పు. అదే అని చెప్పి ఉడుకోను ఇంకా. అంతే మనం ఒక చిన్న టూర్ ఏదో ప్లాన్ చేద్దామంటే కూడా అబ్రాడ్ లో అంటే కూడా కొంచెం వ్యాపారం చేస్తామంటే కూడా మా ఫ్యామిలీ నో అంటారు. అవును, అంతకు మించి నేను ఏమనగలను. అంతేగా తప్ప చెబుతున్నా. నాకు పర్సనల్గా యాక్చువల్గా నందు బ్రో నేను పర్సనల్గా చెప్పుకుంటున్నాను. ఎందుకో తెలియదు, చూడంగానే ఇష్టం. పాజిటివ్ వైబ్స్ లో బేసిక్ గా నందు బ్రో చూడగానే చాలా పాజిటివ్ వైబ్స్ ఉంటుంది. ఎందుకంటే భయ్యా నేను ఫస్ట్ టైం ఇదే రోజు కలవటం, కానీ పద్ధతులు అదే చెబుతున్నాను అయితే అనుకోకండి. 2 years బ్యాక్, ఎందుకంటే అది లైవ్ లో చూపించాను కాబట్టి అది ఒక ప్రూఫ్ ఉంది కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. భయ్యా రిలీజ్ అవ్వగానే నాకు ఎందుకో చాలా పాజిటివ్ వైబ్స్. ఎందుకంటే చాలా కష్టపడుతున్నాను మన భయ్యా ఇండస్ట్రీలో ఒక మంచి ఇది రావాలి అని నేనైతే అనుకున్నాను. భయ్యాది మేడంది పోస్టర్ రిలీజ్ అవ్వగా నాకు చాలా పాజిటివ్ వైబ్స్ వచ్చినాయి. అంటే వీళ్ళకి ఇన్స్టాలో మెసేజ్ పెడితే రిప్లై ఇస్తారో లేదు తెలియదని డైరెక్టర్ గారు ఎవరో కనుక్కొని డైరెక్టర్ గారికి మెసేజ్ పెట్టాను. భయ్యా పోస్టర్ చించేసే అరాచకం, మన భయ్యాకి మేడంకి చాలా హిట్ పడాలి, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సపోర్టర్ ఆఫ్ రష్మి అన్న ఆ పోస్ట్ చూపి నీకు పంపించిన వాట్సాప్. చూడిగో పెట్టాడు. హాయ్ బ్రో, గుడ్ లక్ ఫర్ మూవీ బ్రో. 21st October. Posters and teaser looking good. Mainly lyrical song awesome. This is Teja, Zabardast actor. Adri Abhi and team. Strong supporter of our Rashmi garu. When are you planning? Jolly kaipe strong supporter Rashmi. In this movie, Nandu bro ni chala kottaga present chesaru bro. I really liked it. Nandu garu, he is very talented artist. Thank you Teja. I love you Teja. Thank you. 2020 లో పెట్టిన మెసేజ్ అది. సీరియస్లీ భయ్యా అంటే చాలా అభిమానం. ఆ మేడం గారి గురించి చెప్పాల్సిన పని లేదు. సెట్ లో మాతో చాలా ఫన్నీగా, చాలా జోవియల్ గా, అంతే. ఒకసారి ఇది మామూలుగా చెప్తున్నాను, స్కిట్స్ లో మాకు ఒకసారి చాలా టోన్ ఉంటాయి. మేడం గారు ఏదో పంచలేసు స్కిట్ లోపలికి ఇన్వాల్వ్ అయిపోయి వచ్చేసి ఎడిటింగ్ లో వెనకాల నవ్వులు వేసేసి దాన్ని మేనేజ్ చేసేస్తారు. ఆవిడ వచ్చి నవ్వులు తెప్పిస్తారని చెబుతున్నా. Don't underestimate me. No, I'm not. అంత పాజిటివ్ గా సపోర్ట్ ఇచ్చి మా అందరికి చాలా సపోర్టివ్ గా ముందుకి ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఆల్మోస్ట్ 3 షోలు కంటిన్యూగా అంతగా మాలో కలిపిపోయారు మేడం. నాకు కూడా మీ తెలుగు వస్తుందండి మేడం. అరే ఆ ఎఫెక్ట్ ఉంటుంది అది. అంతగా సపోర్టివ్ గా ఈ రకంగా చేస్తూ ఉంటారు మేడం. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. బొమ్మలు బ్లాక్ బస్టర్, బొమ్మలు బ్లాక్ బస్టర్, బొమ్మలు బ్లాక్ బాగా తిని నోరు మందపోయి బొమ్మలు బ్లాక్ బస్టర్. నన్ను ఇంతే పాజిటివ్ నోట్ తో చెప్తున్నా కదా, ఈ మూవీ సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ బ్రో. టేస్టీ తేజకి వచ్చారు. యాక్చువల్లీ టేస్టీ తేజని నేను అడిగాను, సినిమా రిలీజ్ ఉంది తేజ నీ ఛానల్లో చేస్తే బాగా రీచ్ వస్తుందని చెప్పి. సో తేజ థ్యాంక్ యూ డార్లింగ్. థ్యాంక్ యూ తేజ. నీ ఛానల్ చాలా మందికి రీచ్ అయింది. కంగ్రాట్స్. అదే చెప్తున్నా కదా, నాకు ఒక ప్రొడ్యూసర్ చెప్పారు, సెహరీ మూవీ ప్రొడ్యూసర్ చెప్పాడు, నందు టేస్టీ తేజ ఛానల్ కి ఖచ్చితంగా వెళ్ళు అని. మేడం వన్ వర్డ్, బొమ్మ బ్లాక్ బస్టర్ November 4 సినిమా రిలీజ్ అవుతుంది. ఈ మీరందరూ చెబుతున్నారు చూడండి అని. ఎందుకు చూడాలి అని అడిగితే దానికి మీ ఆన్సర్ చెప్పండి ఒకసారి. ఓకే, సో లేదు మన సినిమా గురించి మాట్లాడుతున్నాను. ఇప్పట్లో అయ్యేలా లేదు. ఫస్ట్ వచ్చి నందు గారు చేసిన ఆ మాస్ అవతారం ఏముందో దాని గురించి చూడాలి. అది పక్కన పెడితే బేసిక్లీ మూవీలో ఒక ఫ్లో ఉందండి. అండ్ ఈ ఫ్లో అనేది మీరు థియేటర్స్లో వెళ్ళి చూసినప్పుడే ఎంజాయ్ చేస్తారు. ఎస్, కోవిడ్ వల్ల చాలామందికి ఓటీటీ అలవాటు అయ్యింది, కానీ థియేటర్ కోసం చేసిన సినిమా థియేటర్లో వెళ్ళి చూస్తేనే ఆ ఫీల్ ఉంటుంది, ఆ ఎంజాయ్మెంట్ ఉంటుంది, ఆ ఫ్లో ఉంటుంది, ఆ సినిమా అప్పుడే ఎక్కుతుంది. అండ్ ద స్ట్రాంగ్ పాయింట్ ఆఫ్ బొమ్మ బ్లాక్ బస్టర్ ఇస్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ ది ఆర్ఆర్. చాలా ఎలివేషన్స్ ఉన్నాయి సినిమాలో. మీ ఇంట్లో ఎంత మంచి హోమ్ థియేటర్. సో సినిమా ది మెయిన్ హైలైట్ వచ్చి ఇట్స్ ది ఆర్ఆర్. సినిమాలో చాలా ఎలివేషన్స్ ఉన్నాయి. మీ ఇంట్లో ఎంత మంచి హోమ్ థియేటర్ ఉన్నా ఆ ఎలివేషన్స్ ఎంజాయ్ చేయాలంటే ఆ థియేటర్ ఎఫెక్ట్లోనే చూడాలి. సో ప్లీజ్ థియేటర్స్ కోసం చేసిన సినిమాని ప్లీజ్ థియేటర్స్లో ఫస్ట్ చూడండి. దాని తర్వాత కావాలంటే ఓటీటీలో ఎన్నిసార్లు చూడండి. ఓకే, మీ వర్డ్స్ వాట్ ఈస్ బొమ్మ బ్లాక్ బస్టర్ ఫర్ యూ? ఫస్ట్ ఇది చెప్పిన తర్వాత ఎందుకు చూడాలో చెప్పండి. బొమ్మ బ్లాక్ బస్టర్ ఫర్ మీ ఈజ్ మై కెరీర్ చేంజింగ్ సినిమా. ఎక్స్ట్రాడినరీ ఫిలిం బ్రో. చాలా రోజులైంది బ్రో ఒక టిపికల్ కమర్షియల్ సినిమా చూసి పేపర్లు ఎగరేసి విజిల్స్ కొట్టి అలా చూసి ఎంజాయ్ చేసే సినిమాలో చాలా రోజులైంది. అలా ఓన్లీ పెద్ద హీరోలకే కాదు, అప్కమింగ్లో ఉన్న హీరోల సినిమాలో కూడా అలాంటి ట్రీట్మెంట్ వస్తే వచ్చే కిక్ మజా ఈ సినిమాలో కనిపిస్తుంది. ఫుల్ ఆన్ మాస్ ఎంటర్టైన్మెంట్. ఆన్ స్క్రీన్ చెప్తే
నా వైపు నుంచి ఆఫ్ స్క్రీన్ బొమ్మ బ్లాక్ బస్టర్ ఇస్ లిటరలీ నందూస్ స్వెట్, బ్లడ్, తన ఈగో, తన సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నీ పక్కన పెట్టేసి తన ఈ సినిమా గురించి హార్డ్ వర్క్ చేశారు. తనకి అవసరం లేని విషయాల్లో కూడా యాజ్ అన్ యాక్టర్ కొన్ని విషయాలు మనకి సంబంధం లేదు, మన రెస్పాన్సిబిలిటీ ఉండవు. విజయబాబా ఆర్ట్స్ వాళ్ళు సినిమా టేక్ ఓవర్ చేసిన తర్వాత కూడా తను ఈ సినిమాలో 100% నాట్ జస్ట్ యాజ్ అన్ యాక్టర్ బట్ అన్ని రకంగా తను ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. సో దిస్ ఈజ్ లిటరలీ ఇస్ హార్డ్ వర్క్ ఫ్రమ్ ఎవ్రీ ఆస్పెక్ట్. దాని అస్సలు ఏ ధైర్యం లేకపోతే నేనే ఓన్గా ప్రొడక్షన్ చేసి రిలీజ్ చేసుకుంటా అని స్టార్ట్ చేయరు. బేసిక్గా మీరు చెప్పిన గట్స్ ఆ మాటలకే మాకు అర్థమైపోయింది మీకెంత నమ్మకం ఉందో ఆ మూవీ మీద. అటువంటి నమ్మకాన్ని November 4 మేము అందరం కలిసి మీతో కలిసి ఆ బొమ్మను బ్లాక్ బస్టర్ చేస్తామన్నా. డెఫినెట్లీ మీరందరూ థియేటర్లో ఉన్న సినిమా చూసి ఎంకరేజ్ చేసి వీళ్ళిద్దరికి మంచి హిట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్గా మేడం బ్రదరు ఒకటి అడుగుతా, ఫుడ్ బాగుందన్నారు అండ్ సినిమా గురించి చెప్పారు, టేస్టీ తెలియదు ఇంట్రాక్షన్ ఎలా ఉంది మేడం? కాల్ పట్టేసి టేస్టీ తేజ ఛానల్కి అందరూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డన్, థ్యాంక్ యూ.